పేనెల రిటైర్మెంట్ అయిన మా బావ రవీందర్ రెడ్డి గారికి మరియు రాజేశ్వరరావు సార్ నాకు అనుబంధం లేకున్నా కానీ రాజేశ్వరరావు సార్ గారికి, మా అన్న ఆయన రమణారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు పంచాయతీ సెక్రటరీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, సోదరి ప్రజాప్రతినిధులతో ఉంటాయి, ఆఫీసర్లతో ఉంటాయి, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ కూడా ముందుకు నడిచిందంటే అది నిజంగా వాళ్ళ గొప్పతనము. ప్రతి ఒక్కరు కూడా అంటారు కార్యదర్శి గారు అని పొద్దున్న ఏమైతే ఫోన్, ఆ ఓపిక, ఆ సహనము వాళ్ళకి ఆ దేవుడిచ్చిన వరమనే మేము చెప్పుకోవడం జరుగుతుంది. నాకే అనిపించేది ఆ టైంలో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు కూడా మీటింగ్లు అయ్యేది. ప్రతి గ్రామంలో కూడా సమస్య ఉన్నదంటే పోవడము, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడము, సమస్యను పరిశీలిస్తుంటే మా ఏంది వీళ్ళ టైం ఏంది వీళ్ళేంది అని అనుకునేదాన్ని. ఏదేమైనా సహనంతో పనిచేసిండ్రు, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుండేది. పోయినసారి కూడా రమణారెడ్డి గారిది ఇక్కడ పదవి విరమణ అయింది, నేను రాలేకపోయినా అప్పుడు. కానీ ఈరోజు నేను వచ్చిందంటే నిజంగా చాలా సంతోషము. ఎందుకంటే నేను కూడా 1 వీక్ నుంచి లేకపోయినా ఈరోజు మార్నింగ్ 10 o'clock రావడం జరిగింది. నిన్న రమణారెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు నేను కూడా లేకుంటే మీకోసమే రావడం జరిగింది సార్. నేను ఈరోజు ఏదేమైనా ఇంత ఆత్మీయుల మధ్యన ఆత్మీయ సత్కారాన్ని పొందుతున్నా మీకు నిజంగా ధన్యవాదాలు. ఇక్కడ ప్రజల బొమ్మనపల్లి వాసులదే కాకుండా, ఉల్లంపల్లి వాసులదే కాకుండా మీ అందరి మన్నలను పొందుకుంటూ ఇంత ఆత్మీయుల మధ్యన ఆత్మీయ సన్మానము అందుకుంటూ ఇక ముందు జీవితం కూడా మీ పిల్లల కోసము, మీ కుటుంబం కోసము వాళ్ళతో ఉండాలని కోరుకుంటూ, ఎప్పుడు కష్టపడే వాళ్ళకు మీద 3 సంవత్సరాలు 4 ఎంపీడీలు వచ్చారు, రెగ్యులర్ ఎంపీడీలు. కానీ ఆ రెగ్యులర్ ఎంపీడీ పీరియడ్లో కూడా ఇట్లాంటి పదవి విరమణ లేకుండే. నా పీరియడ్లో ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అటెండర్, 3 పంచాయతీ కార్యదర్శులు, వీళ్ళందరికీ పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసే అదృష్టం నాకు దక్కింది. అలాగే 2 టర్ముల ప్రజాప్రతినిధులు, అప్పటి 2018లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, 2014లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు పదవీ విరమణ పొందినప్పుడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి